Please do subscribe to Prajabheri News Channel. ఈ నెల 22వ తారీఖు శనివారం 6 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుద్ధం శరణం గచ్చామి అనే అంబేద్కర్ నాటికను హైదరాబాద్ ప్రజా నాట్య మండలి వారి ఆధ్వర్యంలో జగ్గారావు గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎలాంటి రుసుము లేకుండా ఖచ్చితంగానే ప్రదర్శన రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మరి శనివారం 6 గంటలకు ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ జీవిత చరిత్రలో మరి ముఖ్యమైన ఘట్టాలు ఈరోజు మరి విద్యార్థులకు, యువకులకు, మరి బడుగు బలహీన వర్గాలకు ఇది తెలుసుకోవలసినది ఎంతో అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మరి ఈరోజు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి జరిగే కార్యక్రమాన్ని మరి నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ తప్పకుండా సకాలంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి అందరూ పాల్గొనవలసిందిగా జిల్లా మాల మహానాడు, టౌన్ మాల మహానాడు మీ అందరికీ ఆహ్వానం పంపుతూ అందరికీ జై భీమ్ చెప్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల. మిత్రులారా, శనివారం రోజు 22 తారీఖు సాయంత్రం 6 గంటలకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఖలీల్వాడిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాటిక సంఘం శరణం గచ్చామి అనే నాటిక ఉంటుంది. ఈ నాటికలో బాబాసాహెబ్ జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా జగ్గారావు గారు దాన్ని రూపొందించారు. ఈ నాటిక సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. కాబట్టి అందరు సమయం మీద వచ్చి ఈ నాటికను చూడాలి. ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి నేను అశోక్ భాగ్యాలు మాట్లాడుతున్నాను. బుద్ధిస్టులు మరియు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించాలని, బాబాసాహెబ్ రాజ్యాంగంలో కేవలం ఒక ఎస్సీ ఎస్టీలకే కాకుండా దళిత వర్గాలు అనే ప్రతి ఒక్కరి కోసం, మహిళల హక్కుని రూపొందించారు. కాబట్టి మహిళలు కూడా అధికంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాము. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. నా పేరు భట్టి గంగాధర్. నేను నిజామాబాద్ మాలమానాడు టౌన్ సెక్రటరీని. 22/6/2024 రోజున శనివారం సాయంత్రం 6 గంటలకు బుద్ధం శరణం గచ్చామి అనే అంబేద్కర్ గారి జీవిత చరిత్రకు సంబంధించిన నాటిక హైదరాబాద్ బృందం వారిచే ప్రదర్శింపబడుతుంది. దాంట్లో ఆయన భారత దేశం కొరకు, రాజ్యాంగం రచన కొరకు ఎలా కృషి చేసిండ్రు, ఆయన ఎన్ని బాధలు పడ్డాడు అనేది చాలా క్లుప్తంగా, వివరంగా ఇవ్వడం జరిగింది. దాన్ని భావితరాల వారికి చాలా మటుకు తెలియదు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, తర్వాత మేధావులు వీళ్ళంతా చూసి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఆయన మన కొరకు అహర్నిశలు ఎలా కష్టపడ్డారు, రాజ్యాంగం రూపొందించడానికి కూడా ఎలాంటి ఇబ్బంది జరిగింది, తర్వాత స్వతంత్ర పోరాటం తర్వాత కూడా ఆయన చేసిన పోరాటాలేమిటి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కొరకు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు ఏమిటి అని క్లుప్తంగా చేయడం జరిగింది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలుసుకోవడము ప్రతి పౌరునికి ఉండవలసిన కనీస బాధ్యత. కాబట్టి అందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా మా సంఘ నగర కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. టౌన్ కార్యదర్శిని. అయితే బుద్ధం శరణం గచ్చామి అనే నాటిక అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, అందులో ఆయన పడ్డ కష్టాల్ని, ప్రజల కోసం ఆయన చేసిన సేవను
హైదరాబాద్ కళాకారులచే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే సంఘం శరణం గచ్చామి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను నాటక రూపంలో రూపొందించి ఈ నాటికని కళాకారులు మన నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ ప్రదర్శనని వాళ్ళు వేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు 22 తారీఖు నాడు శనివారం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ నాటికను చూడాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఈ నాటికను చూడాలా. విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఈ నాటికని మరీ చూడాలని కోరుతూ గతంలో కూడా ఈ నాటికని వేశారు అనేక సార్లు. ఈసారి కూడా ప్రతి జిల్లాలో వేస్తూ మన జిల్లాకు వస్తున్నారు. జగ్గరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నాటక ప్రదర్శనని ప్రజలందరూ హైదరాబాదు వారి కళాకారుల ప్రదర్శనను చూసి మీరు ఆ అంబేద్కర్ యొక్క జీవితాన్ని మీరు దాన్ని ఒక గమనంలో పెట్టుకొని చూడాలని కోరుతున్నాను.